మీతో ఒక ఉదాహరణ స్పష్టంగా చెప్పాలి అంటే ఎవరికీ ఇవ్వనటువంటి గొప్ప అనుగ్రహాన్ని పరమేశ్వరుడు మనుష్యుడికి ఇచ్చాడు. ఏమిటా అనుగ్రహం అంటారేమో, స్వరపేటిక. ఏ ప్రాణికి లేదు, స్వరపేటిక ఒక్క మనుష్యునికే ఉంది, కంఠంలో పెట్టాడు. ఉంది కాబట్టి మాట్లాడగలను. కొంతమంది మాటలు ఉద్వేగం పుట్టిస్తాయి, కొంతమంది మాటలు శాంతినిస్తాయి. ఎవడి మాటలు శాంతిని స్థాపించాయో, ఎవడి మాటలు ఇతరుల అజ్ఞానాన్ని కాల్చేశాయో, ఎవరి మాటలు ఇతరుల్ని ఉద్ధరించాయో, ఎవరి మాటలు ఇతరులకు మార్గదర్శకములయ్యాయో, వాడి శరీరం పడిపోయాక ఈశ్వరుడి ముందు నించున్నప్పుడు నేను నీకు స్వరపేటికి ఇచ్చాను, ఏం చేశావని ఈశ్వరుడు అడగవలసిన అవసరం ఉండదు. తానిచ్చిన దానిని సక్రమంగా ఉపయోగించాడు. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు వచ్చే జన్మలో ఇంతకన్నా ఎక్కువ పాండిత్యాన్ని, ఇంతకన్నా ఎక్కువ అనుష్ఠాన బలాన్ని, ఇంతకన్నా ఎక్కువ తృప్తిని, ఇంతకన్నా ఎక్కువ ఆరోగ్యాన్ని, ఇంతకన్నా ఎక్కువ దీర్ఘాయుర్దాయాన్ని, ఇంతకన్నా ఎక్కువ స్వరపేటిక బలాన్ని ఇచ్చి పంపుతాడు. అది లేదు. బతికున్నన్నాళ్ళు వాడి మాట 10 మంది ఏడవడానికి పనికొచ్చింది, 10 మంది శాంతి పాడు చేయడానికి పనికొచ్చింది. మళ్ళీ ఎందుకు ఇవ్వాలి ఈశ్వరుడు? ఇస్తాడా? ఇవ్వడు. అది ఉత్తీర్ణత, పతనము అని 2 మాటలు. ఇంకా పైకి ఎక్కించాలా ఎక్కించకూడదా అన్నదానికి